హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీదాస్ కిచెన్ రెసిపీస్. ఈరోజు రెసిపీ చికెన్ బిర్యానీ అన్నమాట. 1 కిలో చికెన్ తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట. బాగా కడిగేసుకొని వాటర్ లేకుండా శుభ్రంగా ఇలాగా వాటర్ తీసేయాలి. తీసేసి ఇంకొక బౌల్లో వేసేసుకోవాలన్నమాట. ఇలా వాటర్ అంతా తీసేస్తే బాగుంటుంది అనమాట, లేకపోతే వాటర్గా ఉంటుంది. ఇప్పుడు వాటర్ అంతా తీస్తాం కదా, పసుపు 2 స్పూన్ వేసుకోవాలి. కిలో చికెన్కి చిన్న స్పూన్ కాబట్టి తగినంత వేసుకోవచ్చు. కారము ఒక 2 స్పూన్ వేసుకున్నా నేను, తగినంత వేసుకోవచ్చు. సాల్ట్ 2 స్పూన్ వేసుకున్నా. తగినంత వేసుకోవచ్చు. ధనియాలు జీలకర్ర పొడి స్పూన్ వేసుకున్నా. పెరుగు 2 స్పూన్ వేసుకున్నా. ఇలా వేసుకుని అంతా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకుంటే ముక్కలకి బాగా పడుతుంది. ఇలాగా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 గంట సేపు ఉంచేసుకోవాలన్నమాట. ఇప్పుడు బిర్యానీ కోసం బియ్యం తీసుకొని కడుక్కోవాలి. ముందుగా నేను 3 గ్లాసులు బియ్యం తీసుకొని కడుక్కుంటున్నాను. కడుక్కున్న తర్వాత ఇలాగా మళ్ళీ వాటర్ పంపేసి మళ్ళీ వాటర్ పోసుకోవాలన్నమాట. గ్లాస్కి 2 గ్లాసులన్నర వాటర్ పోసుకున్నాను నేను. ఒక 20 నిమిషాలు నానబెట్టుకోవాలన్నమాట. ఇరవై నిమిషాలు అయిపోయింది. స్టవ్ మీద ఇలా పెట్టేసుకున్నాను. ఇది ఇండక్షన్ స్టవ్ కాబట్టి కొంచెం కలుపుతూ ఉండాలి. సాల్ట్ కొంచెం వేసుకోవాలి. 1 స్పూన్ కొంచెం వేసుకున్నాను నేను. నిమ్మకాయ రసం, 1 నిమ్మకాయ కట్ చేసి పిండి వేసుకున్నాను. అలా వేసుకుంటే అన్నము పొడి పొడిగా ఉంటుంది అన్నమాట. దగ్గరికి అయిపోయి మెత్తగా అయిపోదు, విడిపోయినట్టు వస్తుంది అన్నమాట. ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెంసేపు ఉంచుకోవాలి, ఉడకనియాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోన లవంగీలు, జాజికాయ, ముక్కలుగా చేసి వేసుకోవచ్చు. జాపత్రి,
వేసుకోవచ్చు. షాజరా, జాపత్రి అన్నమాట, దాల్చిన చెక్క, మిరియాలు 4 ఇవి వేసుకోవాలన్నమాట అన్నం ఉడుకుతున్నప్పుడు. అర్జెంటుగా మనకి తినాలా ముందుగా కూడా వేసుకోవచ్చు. అన్నం పెట్టేటప్పుడు నానబెట్టుకుంటాం కదా, అప్పుడు కూడా వేసుకోవచ్చు. నేను అప్పటికప్పుడు తయారు చేశాను కాబట్టి ఇలా వేసుకున్నాను. ఇప్పుడు తీసేసుకోవాలి. అన్నం ఉడికేటప్పుడు 12లో పెట్టుకున్నా, ఇప్పుడు వాటర్ తగ్గిపోయినాయి కాబట్టి 60లో పెట్టిన. ఇప్పుడు చికెన్ ఫ్రిడ్జ్ నుంచి తీసుకున్నాను. ఇప్పుడు చికెన్ తీసుకున్నాం కదా, పెట్టుకున్నాను అనమాట ఫ్రిడ్జ్లోన. ఆ చికెన్లో ఇప్పుడు అల్లము తెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కిలో చికెన్కి తగినంత వేసుకోవచ్చు. నేను స్పూన్ ఇంకొంచెం వేసుకున్నాను అనమాట. పెద్ద స్పూన్ అయితే, టేబుల్ స్పూన్ అయితే 2 స్పూన్లు వేసుకోవచ్చు, తగినంత వేసుకోవచ్చు. ఇది ధనియాలు, జీలకర్ర, గరం మసాలా అన్నీ హోమ్ మేడ్, అన్నీ ఇంట్లో 2 స్పూన్ వేసుకున్నాను, 2 స్పూన్ చిన్న స్పూన్ కాబట్టి. మళ్ళీ ఇప్పుడు బాగా కలుపుకోవాలన్నమాట. నెయ్యి ఒక 2 స్పూన్ వేసుకోవచ్చు, సరిపోయినంత వేసుకోవచ్చు. స్పూన్ అంతా ఆయిల్ ఒక 2 స్పూన్ వేసుకున్నాను. వేసుకుని మళ్ళీ అంతా ఇలా కలుపుకున్నాను అనమాట. శుభ్రంగా అన్నము చక్కగా అన్నం అయిపోయింది. మనకు కావాల్సిన బిర్యానీ కోసం దించేసుకుంటున్నా. ఎంత ఉడకాలో అంతే ఉడికింది. ఇప్పుడు కళాయి వేసుకొని ఆయిల్ వేసుకోవాలి తగినంత. ఆయిల్ వేసుకుంటున్నా. చికెన్ పీసెస్ ముందు ఇవి ఆనియన్స్ 3 కట్ చేసుకొని పలుచగా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. తగినంత ఆయిల్ వేసుకొని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. 120లో పెట్టి బంగారం కలర్లో రావాలి, వస్తే బాగుంటుంది. ఇంత అయితే చక్కగా ఫ్రై అవుతుంది. బాగా కలర్ వచ్చినట్లు వేపితే మాడిపోతుంది అనమాట. బంగారం కలర్లోనే రావాలి, బ్రౌనిష్గా వస్తే బాగుంటుంది. వేగిపోయినాయి కదా, తీసేసాను. తీసేసి చికెన్ పీసెస్ మళ్ళీ దాంట్లోనే వేసేసుకున్నాను అనమాట. అదే ఆయిల్లో ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. వేసుకొని కొంచెం మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉంచి మూత తీసుకొని మళ్ళీ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు వేగిపోయింది కదా, ముక్కలు వేగిపోయింది కాబట్టి వాటర్ పోసుకోవాలి. ముక్కలు మీదకి వచ్చినట్టు వాటర్ పోసుకుంటే బాగా ఉడుకుతాయి అన్నమాట మెత్తగా. మళ్ళీ ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టుకోవాలి. ఇట్లా
కర్రీ ఉడికిపోయి ముక్కలు బయటికి తీసేసాను. కొంచెం ముక్కలు ఉంచుకొని ఇలాగా ఉడికిన అన్నంని వేసుకుంటున్నాను అన్నమాట. లేయర్గా వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసిన ఉల్లిపాయలు ఉన్నాయి కదా, వాటిని ఇలా వేసుకోవాలి. లేయర్గా వేసుకుంటే బాగుంటుంది. దీని మీద కర్రీ వేసుకోవాలి. ఉడికించిన కర్రీ ఉంది కదా, ముక్కలు అవి వేసేసుకోవాలన్నమాట. వేసుకొని ఇలా మూత పెట్టుకోవాలి. ఇలాగా లేయర్లుగా వేసుకోవాలి. వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. మనము ఫ్రై చేసిన ఆనియన్స్ని ఇలాగా లేయర్లో వేసుకుంటే టేస్టీగా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు 60లో పెట్టుకున్నాం కదా. ఇప్పుడు 5 నిమిషాలు అయిపోయింది. ఆఫ్ చేసేస్తున్నాను. ఇలాగా ఆఫ్ చేశాక ఒక 2 నిమిషాలు అయిన తర్వాత అది ఈ లైట్లు ఆగిపోతాయి అన్నమాట. ఆగిపోతే ఆగిపోయినట్టే. ఆ వేడి మీద అలాగా ఒక 2 నిమిషాలు ఉంటే సరిపోతుంది. వేడివేడి బిర్యానీ రెడీ అయిపోయిందండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగా అర్జెంటుగా చేసుకోవచ్చు. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచర్.